గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మన తాలూకు ఎక్స్‌ప్లెయిన్ సిరీస్ వీడియో ఏదైతే ఉంటుందో దానిలో ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే ఏంటి? దాని గురించి కంప్లీట్‌గా తెలుసుకుందాము. మీకు జాగ్రత్తగా వింటే కంప్లీట్‌గా హిస్టరీతో సహా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఈ విషయం గురించి మాట్లాడే ముందు లెట్ మీ వన్స్ టాక్ అబౌట్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఒకసారి యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి మాట్లాడతాను, వినండి. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకుంటే మీకు ఏమొస్తుంది అంటే డైలీ హిందూ అనాలిసిస్ వస్తుంది. డైలీ హిందూ అనాలిసిస్ యొక్క హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ హ్యాండ్ అవుట్ అనేది ఇస్తానండి. చక్కగా ఐప్యాడ్లో రాసినటువంటి ఇన్ఫర్మేషన్ కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీకు రావడం అనేది దొరుకుతుంది. దాంతోపాటు ఎడిటోరియల్స్ ఏవైతే ఉంటాయో ఎడిటోరియల్స్ కూడా అనాలిసిస్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మీకు ఎంసీక్యూ సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఎంసీక్యూ సెషన్స్ జరుగుతాయి. అంటే సింపుల్గా మీరు గమనిస్తే హిందూలో మీకు కొన్ని మాత్రమే కవర్ అవుతాయి. ఫర్ అదర్స్ మీరు కొన్ని ఇంకా ఎక్స్ట్రా నేర్చుకోవాలంటే బీబీసీ నుంచి కానీ గార్డియన్ నుంచి కానీ డిఫరెంట్ వాటి నుంచి కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. ఆ కాన్సెప్ట్స్ నేను ఎంసీక్యూస్గా మార్చి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎవ్రీ సండే ఒక మెయిన్ సెషన్ అనేది జరుగుతుంది. ఈ మెయిన్ సెషన్లో మీ థాట్ ప్రాసెస్ని ట్రిగ్గర్ చేసే విధంగా క్వశ్చన్స్ ఎలా అపీర్ అవుతాయి, మీకు పేపర్లో చదివింది వేరు, బిట్వీన్ లైన్స్ దాని వెనక దాగి ఉన్నటువంటి నిజం వేరు, రహస్యం వేరు. అది నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. డీటెయిల్డ్ అనాలిసిస్ చేస్తాను, ఎలా ఎనలైజ్ చేయాలని మీకు చెప్తాను. ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్గా మీరు సొసైటీని ఏ విధంగా చూడాలి అనేటటువంటి మీ థాట్ ప్రాసెస్ని ట్రిగ్గర్ చేసే కార్యక్రమం మెయిన్ సెషన్లో జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఏదైతే ఉంటుందో ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ మన యాప్లో జరుగుతుంది. ఆ టెస్ట్ రాయడం ద్వారా ఎవ్రీడే రాయడం ద్వారా కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో మీరు ఎక్కడున్నారో మీకు తెలుస్తుంది. అండ్ ఎంసీక్యూ సెషన్స్ మెయిన్ సెషన్స్ లైవ్ జరుగుతాయి కాబట్టి మీరు లైవ్లో డౌట్స్ అడిగేటటువంటి ఛాన్స్ మీకు ఉంటుంది. చక్కగా నా ఇన్పుట్స్ అనేవి మీకు లభిస్తాయి. సో ఇవన్నీ మీకు దీంతో వస్తాయండి. కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకుంటే లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. ఫర్ లైఫ్ టైం బోత్ లైవ్ క్లాసెస్కి రికార్డెడ్ క్లాసెస్కి మీకు యాక్సెస్ ఉంటుంది. ఫీజు ఎంత సార్ అంటే కేవలం 8,000 రూపాయలు 1వ తారీఖు లోపు మీరు జాయిన్ అయితే. ఈ 8,000 రూపాయలు కాస్త ఎంత అవుతుంది? 1వ తారీఖు నుంచి 10,000 రూపాయలు అవబోతుంది. 8,000 రూపాయలు కూడా ఒకేసారి కట్టక్కర్లేదండి. నెలకి చక్కగా 2,000 కడుతూ జాయిన్ అవ్వచ్చు. చాలా మంచి అవకాశం, లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం వమ్ము కాదు. అండ్ నేను మోడర్న్ హిస్టరీ ఏదైతే ఉంటుందో మోడర్న్ హిస్టరీ కూడా నేనే చెప్తాను. మోడర్న్ హిస్టరీ జస్ట్ 3,000 రూపాయలకి అందిస్తున్నాము. ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో. మీ కాంప్లిమెంటరీ టెస్ట్లు ఏవైతే ఉంటాయో టెస్ట్లకు కూడా యాక్సెస్ అనేది లభిస్తుంది. దాంతోపాటు యాంథ్రపాలజీ కూడా నేనే చెప్తానండి. యాంథ్రో కూడా నేనే చక్కగా మన అమ్మ భాషలో మన తెలుగు భాషలో చక్కగా మనం మాట్లాడుకుంటాం. అఫ్కోర్స్ బైలింగేలే ఉంటుంది, ఇంగ్లీషే ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ మాత్రం తెలుగులో ఉంటుంది చక్కగా. సో ఎంత సార్ ఫీజు అంటే ఇది కేవలం ప్రజెంట్ 20,000 అమ్మ. 20,000 కాస్త 25,000 అవ్వబోతుంది. ఎప్పటి నుంచి అంటే 1వ తారీఖు నుంచి. సో 20,000 కూడా మీరు ఒకేసారి కట్టక్కర్లేదు. 4 ఇన్స్టాల్మెంట్లో 5,000 చొప్పున చక్కగా కట్టుకోండి. రైట్, మీకు చాలా మంచి అవకాశం అనేది ఉంటుంది. మీకు చాలా నా నుంచి చాలా మంచి ఇన్పుట్స్ అనేవి వస్తాయి. ఇన్ డీటెయిల్ చెప్పడం అనేది జరుగుతుంది. జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ఆర్టికల్ ఇదేదైతే ఉందో విషయం ఏదైతే ఉందో దాన్ని కాంప్రహెన్సివ్గా తెలుసుకుందాము. జాగ్రత్తగా వినండి. సరే, మొదట మీరు తెలుసుకోవాల్సింది వాట్ ఈజ్ ఇన్నర్ లైన్ పర్మిట్. ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే ఇంతకీ అర్థం ఏంటి? ఐఎల్పి అంటే అర్థం ఏంటి? సింపుల్గా చూడండి. ఇట్ ఈజ్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్ ఇష్యూడ్ టు లెట్ అన్ ఇండియన్ సిటిజన్ ఎంటర్ ఏ ప్రొటెక్టెడ్ ఏరియా ఫర్ ఏ లిమిటెడ్ పీరియడ్. ఇఫ్ సంథింగ్ ఈజ్ ఏ ప్రొటెక్టెడ్ ఏరియా, ఇది ఒక ప్రొటెక్టెడ్ ఏరియా అనుకోండి, మన ఇండియాలో ఉన్నటువంటి ఒక ప్రొటెక్టెడ్ ఏరియా. అండ్ సమ్ ఇండియన్ సిటిజన్, ఒక భారత పౌరుడు ఎవరైనా అదర్ దాన్ హూ ఈజ్ బిలాంగ్ టు అదర్ మెయిన్లాండ్ ఇండియా, నాట్ దిస్ ప్రొటెక్టెడ్ ఏరియా, ఎవరైనా అదర్ ఇండియన్ సిటిజన్ ఎవరైతే ఉంటారో ఇఫ్ హీ వాంట్స్ టు ట్రావెల్ టు దిస్ ప్రొటెక్టెడ్ ఏరియా ఏదైతే ఉంటుందో దీనికి ట్రావెల్ చేయాలి అంటే he needs to seek a permission. ఒక లైసెన్స్ లాంటిది లేకపోతే పర్మిషన్ లాంటిది ఆయన తీసుకోవాలండి. దిస్ పర్మిషన్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో దట్స్ వాట్ వీ కాల్ ఇన్నర్ లైన్ పర్మిట్. చూడండి, ప్రొటెక్టెడ్ ఏరియాలోకి ఒక భారత పౌరుడు వెళ్ళాలి అంటే ఒక లైసెన్స్ లేదా పర్మిషన్ తీసుకోవాలి. ఆ లైసెన్స్ లేదా పర్మిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్నర్ లైన్ పర్మిట్ అంటాం. ఎవరైతే
ముఖ్యంగా ఈ ఐఎల్పి అనేది ఎవరికి ఉంది అంటే ఏ స్టేట్స్కి ఉంటుంది అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆర్ రికగ్నైజ్డ్ అండర్ దిస్ ప్రొటెక్టెడ్ ఏరియాగా గవర్నమెంట్ అనేది నిర్ణయిస్తుంది. నిర్ణయించిన తర్వాత అక్కడికి మనం వెళ్ళాలంటే ఏం తీసుకోవాలి, పర్మిషన్ అనేది తప్పకుండా తీసుకోవాలి. దీస్ నార్త్ ఈస్టర్న్ పీపుల్ థింక్ దట్, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ తాలూకు పెర్సెప్షన్ ఏంటి అంటే ఈ ఐఎల్పి ఏదైతే ఉంటుందో, ఇన్నర్ లైన్ పర్మిట్ ఏదైతే ఉంటుందో, ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ గాడ్, ఒక షీల్డ్ లాగా వాళ్ళు రక్షిస్తుంది. బయట నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రావడం కానీ, ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ అనేవి ఆక్రమణలు కానీ ఏవైనా అవ్వకుండా ఉండడంలో ఈ ఐఎల్పి అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పి వాళ్ళ పర్సెప్షన్. దట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ దిస్ ఐఎల్పి. ఐఎల్పి యొక్క ఎయిమ్ కూడా అదే. అర్థమైందా? ఇన్నర్ లైన్ పర్మిట్ యొక్క ఎయిమ్ కూడా అదే. ఇక్కడ వరకు మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. నౌ లెట్ us అండర్స్టాండ్ ఎక్కడి నుంచి ఈ ఐఎల్పి అనేది వచ్చిందో చూద్దాం. జాగ్రత్తగా వినండి. ఇన్నర్ లైన్ పర్మిట్ యొక్క హిస్టరీ చూద్దాం. ఇన్ 1873 1873లో ఎప్పుడైతే ఇండియా ఈజ్ అండర్ బ్రిటిష్ రూల్, ఇండియా అనేది బ్రిటిష్ కాలనీగా ఉండేటప్పుడు ఏం జరిగింది అంటే బ్రిటిష్ గవర్నమెంట్ హ్యాస్ ఎనాక్టెడ్ ఏ న్యూ లా. ఆ లా ఏంటి అంటే బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటైర్ రెగ్యులేషన్ 1973 దీనిలో తీసుకొచ్చారండి. ఈ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. ఈ యాక్ట్లో భాగంగా ఏం పెట్టారు అంటే ఇన్నర్ లైన్ పర్మిట్ అనేటటువంటి కొత్త సిస్టమ్ని బ్రిటిష్ గవర్నమెంట్ ఎనాక్ట్ చేయడం అనేది జరిగింది. ఇన్నర్ లైన్ పర్మిట్ ద్వారా ఏం చేయాలి, ఆ ఏరియాలోకి ఎంటర్ అవ్వాలంటే, నువ్వు భారత పౌరుడైనప్పటికీ ఆ ఏరియాలోకి ఎంటర్ అవ్వాలంటే నీకేం అవసరం, యూ హ్యావ్ టు గెట్ ఎ లైసెన్స్, యూ హ్యావ్ టు గెట్ సమ్ పర్మిషన్ ఫ్రమ్ ద అథారిటీస్ నుంచి మీకు పర్మిషన్ అనేది ఉండాలి. దట్స్ వాట్ ఐఎల్పి సేస్. అర్థమైందా? ఐఎల్పి రిగైమ్ ఎవరికి ఇది చేశారు అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో, బ్రిటిష్ గవర్నమెంట్లో అండర్లో ఉన్నటువంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇది చేయడం అనేది జరిగింది. సో ఏం చెప్పింది, ఐఎల్పి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి మా ఇంటర్ఫిరెన్స్ కూడా వాళ్ళ లెజిస్లేషన్లో, అంటే వాళ్ళ చట్టాలు వాళ్ళు చేసుకోవచ్చు, మా ఇంటర్ఫిరెన్స్ కూడా ఎక్కువగా ఉండదు అని బ్రిటిష్ గవర్నమెంట్ చెప్పింది. అర్థమైందా? దాంతోపాటు బ్రిటిష్ గవర్నమెంట్ చెప్పినటువంటి రీజన్ ఏంటి అంటే ఎవరైతే యునైటెడ్ ప్రావిన్స్ అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ అండి, ఒకప్పుడు దీన్ని యునైటెడ్ ప్రావిన్స్ అనేవాళ్ళు. యునైటెడ్ ప్రావిన్స్ నుంచి కానీ బెంగాల్ ఏదైతే ఉంటుందో బెంగాల్ ప్రాంతం, ఒకప్పుడు బెంగాల్ ప్రాంతం ఇప్పుడు ఉన్నటువంటి వెస్ట్రన్ బెంగాల్, ఒడిషా అండ్ జార్ఖండ్ అండ్ బీహార్ ఏదైతే ఉంటుందో వీటన్నిటిని కంప్రైజ్ అయి ఉండేదండి. బంగ్లాదేశ్ కూడా కలిపి ఉండేది. సో ఈ ప్రాంతాల నుంచి ఏం జరుగుతుంది, ఈ మౌంటేనియస్ టెరైన్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో, నార్త్ ఈస్టర్న్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి పీపుల్ అనేవాళ్ళు వ్యాపారం కోసం వచ్చి అక్కడే స్థావరాలని ఏర్పాటు చేసుకుంటున్నారు. బట్ కానీ ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ ఈజ్ కంప్రైజ్డ్ ఆఫ్ మోర్ దెన్ 100+ ట్రైబ్స్. 100కు పైగా తెగలనేవి ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఉన్నాయి. వెన్ దీస్ పీపుల్ ఎంటర్ ఇన్ టు దీస్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోకి ఈ యునైటెడ్ ప్రావిన్స్ నుంచి బెంగాల్ నుంచి పీపుల్ వెళ్ళేటప్పుడు ఏం జరిగింది అంటే ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ యొక్క డెమోగ్రఫీ అనేది పాడైపోతుంది. దాంతోపాటు ఈ నార్త్ ఈస్టర్న్ యొక్క 100 ట్రైబ్స్ యొక్క కల్చర్ ఏదైతే ఉంటుందో ఆ కల్చర్ కూడా చాలా మిక్స్ అయిపోతుంది. సో వీళ్ళ కల్చర్కి కూడా ప్రాబ్లం ఏర్పడుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ అబ్స్ట్రక్టింగ్ దెమ్ ఇన్ ఎంటరింగ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. మేము వాళ్ళని ఆపుతున్నాము దేని ద్వారా ఆపుతున్నాము, ఇన్నర్ లైన్ పర్మిట్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఆపుతున్నాం. ఇలా చెప్పడం అనేది జరిగింది. వాళ్ళ ట్రైబల్ కల్చర్ కానీ ట్రైబల్ పీపుల్ యొక్క డెమోగ్రఫీ కానీ చేంజ్ అవ్వకుండా మేము కాపాడుతున్నాం అనేది ఎవరి వాదన, బ్రిటిష్ వాళ్ళ వాదన. బట్ ఒరిజినల్ రీజన్ ఏంటి, వాట్ ఈస్ ద ఒరిజినల్ రీజన్, బ్రిటిష్ వాళ్ళు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, ఐఎల్పి రిగైమ్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే చూడండి, ఆ టైంలో ఏం జరుగుతుంది అంటే దేశవ్యాప్తంగా మెయిన్ల్యాండ్ ఇండియా వ్యాప్తంగా ఏం జరుగుతుంది, నేషనలిజం అనేటటువంటి కాన్సెప్ట్ అనేది ఇదవ్వడం అనేది జరిగింది. అంటే జాతీయత అనేటటువంటి భావన మెయిన్ల్యాండ్ ఇండియాలో రగిలిపోతుందండి. స్వాతంత్రం కావాలి, మేమందరం భారతీయులు, మాది మాతృభూమి అనేటటువంటి భావన పెరుగుతుంది ఆ టైంలో. సో ఈ నేషనలిజం అనేది ఏదైతే ఉందో అది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎంటర్ అవ్వకుండా చేయడం అనేది, ఆ భావనలు అనేవి నార్త్ ఈస్టర్న్ పీపుల్కి అలవాటు అవ్వకుండా చేయడం అనేది బ్రిటిష్ వాళ్ళ యొక్క లక్ష్యం మొదటిది. అండ్ నెక్స్ట్, బ్రిటిష్ లవ్స్ ట్రేడింగ్ టీ ఏదైతే ఉంటుందో, అస్సాంలో ఎక్కువగా టీ దొరుకుతుంది కదా మనకి, అస్సాం టీ చాలా చాలా ఫేమస్. మీరు గమనిస్తే ఈ టీ ఏదైతే ఉంటుందో ఈ
టీ అనేది బ్రిటిష్ గవర్నమెంట్ ఎక్కువ చేసేది. వెన్ దేర్ ఆర్ పీపుల్ ఫ్రమ్ యునైటెడ్ ప్రావిన్స్ ఆర్ వెన్ దేర్ ఆర్ పీపుల్ ఫ్రమ్ మెయిన్ల్యాండ్ ఇండియా నుంచి కానీ యునైటెడ్ ప్రావిన్స్ నుంచి కానీ ఎప్పుడైనా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి వచ్చి ఈ టీ అనేది వ్యాపారం వాళ్ళు కూడా మొదలుపెట్టారనుకోండి, ఏం పెరుగుతుంది, కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. సో గవర్నమెంట్, మనకు బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేద్దాం అనుకుంటుంది, ఈ కాంపిటీషన్ కూడా మాకొద్దు, వీ హ్యావ్ టు ప్లండర్ దోస్ రిసోర్సెస్ ఫ్రమ్ నార్త్ ఈస్టర్న్ ఇండియాలో యొక్క రిసోర్సెస్ అనేవి మేము కంప్లీట్గా మేమే దోచుకుందాం అనుకుంటున్నాం, మేమే వాటి మీద లాభం అనేది చేకూర్చుకోవాలనుకుంటున్నాం. దట్ ఈజ్ అవర్ మెయిన్ మోటో అని చెప్పి ఎవరు ఆలోచించారు, బ్రిటిష్ వాళ్ళు ఆలోచించడం అనేది జరిగింది. దట్ ఈస్ ద రీజన్ వై దే బ్రాట్ దిస్ ఇన్నర్ లైన్ పర్మిట్ రిగైమ్ ఏదైతే ఉంటుందో, సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది తీసుకొచ్చారమ్మా. అర్థమైందా? వాట్ హ్యాపెండ్ పోస్ట్ ఇండిపెండెన్స్, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏం జరిగింది చూద్దాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి ఒక రాజ్యాంగం అనేది కావాలి కాబట్టి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, మీకు రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉంటుందో అది మొదలైంది. రాజ్యాంగ పరిషత్తు మనకు రాజ్యాంగం రాస్తున్నప్పుడు ఇన్ 1949, డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ 1949 రాజ్యాంగ పరిషత్ ఏం ఆలోచించింది అంటే, బ్రిటిష్ వాళ్ళు అబద్ధం చెప్పి ఇలా చేసినా దేర్ ఇస్ ఏ నీడ్ టు ప్రొటెక్ట్ ద కల్చర్ ఆఫ్ దోస్ ట్రైబ్స్. వాళ్ళ యొక్క నార్త్ ఈస్టర్న్ ట్రైబ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ తాలూకా కల్చర్ని కాపాడాల్సిన బాధ్యత మన భుజస్కంధాల మీద ఎంతైనా ఉంది, మనం అది కాపాడి తీరాలి. సో అందుకోసం అని చెప్పి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ యొక్క వాళ్ళని కాపాడడానికి, దాంతోపాటు వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఇది చేయడానికి ఏం చేశారు, సమ్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అనేవి తీసుకురావడం అనేది జరిగింది. ఏంటా ప్రొవిజన్స్, షెడ్యూల్ 5 అండ్ షెడ్యూల్ 6 ఏదైతే ఉంటుందో, షెడ్యూల్ 6 ఈ రెండు భారత రాజ్యాంగంలో ఎంటర్ చేయడం అనేది జరిగింది. ఎందుకు, టు ప్రొటెక్ట్ దేర్ కల్చర్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే గ్రోయింగ్ ఇన్సర్జెన్సీ ఇన్ నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఆ టైంలో ఏమైంది అంటే సెషనిస్ట్ మూమెంట్స్ బాగా పెరిగిపోతున్నాయండి. భారత యూనియన్తో మేము కలిసి ఉండం, మేము వేరేగా వెళ్ళిపోతాం, మేము వేరేగా మాది మేము పరిపాలించుకుంటున్నాం, మాకంటూ సెపరేట్ కంట్రీ కావాలనేటటువంటి వాదం ఏదైతే ఉంటుందో అది బాగా పెరిగిపోతుంది. సెషనిస్ట్ మూమెంట్స్ అనేవి బాగా పెరిగిపోతున్నాయి. సో వాటిని అణచాలంటే ఏం చేయాలి, గవర్నమెంట్ నీడ్స్ టు ఎన్ష్యూర్ డెవలప్మెంట్ ఇన్ దోస్ ఏరియాస్. ఆ ఏరియాస్లో డెవలప్మెంట్ అనేది సాధ్యపడేలాగా గవర్నమెంట్ అనేది ఇది చేయాలి. అర్థమైందా? సో ఈ డెవలప్మెంట్ ఎలా సాధ్యపడుతుంది, బై మేకింగ్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ దెమ్ ఇన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రొవిజన్స్ అనేవి ఏర్పాటు చేస్తే డెవలప్మెంట్ అనేది సాధ్యపడుతుంది. సో ఆన్ బేసిస్ ఆఫ్ బికాస్ ఆఫ్ దీస్ త్రీ రీజన్స్, ఒకటి కల్చర్, రెండవది సెషనిస్ట్ మూమెంట్స్ పెరిగిపోవడం, మూడవది డెవలప్మెంట్ అనేది సాధ్యపడేలా చేయడం, వీటన్నింటి కోసం షెడ్యూల్ 5 అండ్ షెడ్యూల్ 6 అనేవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వాట్ ఆర్ ది షెడ్యూల్ 5 అండ్ షెడ్యూల్ 6 చూడండి. దాంతోపాటు ఈ షెడ్యూల్ 5 అండ్ షెడ్యూల్ 6తో పాటు ఐఎల్పి ఇన్నర్ లైన్ పర్మిట్ ఏదైతే ఉంటుందో ఈ రిగైమ్ని కూడా కంటిన్యూ చేయడం అనేది జరిగింది. బ్రిటిష్ వాళ్ళు తెచ్చినటువంటి కొత్త సిస్టమ్ను కూడా వాళ్ళు కంటిన్యూ చేయడం అనేది జరిగింది. ఇఫ్ దే డినై ఇట్, వాట్ హ్యాపెన్స్, ది సెషనిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో, మాకు మళ్ళీ గవర్నమెంట్ ఏదో చేస్తుంది, దే ఆర్ థింకింగ్ సంథింగ్ ఎల్స్ అని అనుకునే ప్రమాదం ఉంది. సో ఆ ఇన్సర్జెన్సీ అనేది పెరిగే ప్రమాదం ఉంది. సో ఎగ్జిస్టింగ్ ప్రొవిజన్స్ని కంటిన్యూ చేశారు, దాంతోపాటు స్పెషల్ ప్రొవిజన్స్ని వాళ్ళకి ఇవ్వడం అనేది మొదలుపెట్టారమ్మా. అర్థమైందా? నో వాట్ ఆర్ ది షెడ్యూల్ 5, షెడ్యూల్ 6? సింపుల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ రెండు ఎందుకు ఫార్ములేట్ చేశారు అంటే, టు ప్రొవైడ్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ నార్త్ ఈస్టర్న్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం చేయాలి, స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి ఇవ్వాలి, అందుకోసం అని చెప్పి ఏర్పాటు చేసింది. వాట్ ఈజ్ స్పెసిఫికల్లీ షెడ్యూల్ 5 అంటే అర్థం ఏంటి అంటే, చూడండి, ఈ షెడ్యూల్ ప్రకారం ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో, భారత రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో, హీ నోటిఫైస్ ఎ స్పెసిఫిక్ ఏరియా షెడ్యూల్డ్ ఏరియా. ఆయన ఒక ఏరియాని షెడ్యూల్డ్ ఏరియాగా పరిగణిస్తాడు. షెడ్యూల్డ్ ఏరియాగా పరిగణించాలంటే సమ్ క్రైటీరియా ఉంటుందండి. అంటే సింపుల్గా ఆ ఏరియాలో పాపులేషన్ ఏదైతే ఉంటుందో దానిలో 50% కంటే ఎక్కువ ట్రైబల్ పాపులేషన్ ఉండాలి. ఇలాంటి సమ్ ఇవేవైతే ఉన్నాయో అలాంటి క్రైటీరియా అనేది ఉంది. ఆ క్రైటీరియా ప్రకారం గవర్నర్ అండ్ యూనియన్ క్యాబినెట్ సూచనల మేరకు ప్రెసిడెంట్ అనే ఆయన నిర్ణయం తీసుకుంటాడు. సిన్స్ బోత్ ద గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ ఆర్ రబ్బర్ స్టాంప్స్ ఇన్ ఆర్ ఎగ్జిక్యూటివ్, ఎవరండి అసలైన డెసిషన్ తీసుకుంటారు, క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది అని సింపుల్గా అనుకోండి. బట్ నోటిఫై చేసేది ఎవరు, బాధ్యత ఎవరిది, ప్రెసిడెంట్ది, భారత రాష్ట్రపతిది. అర్థమైందా? అలాగా ఈయన ప్రకారం మన భారత రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో ఈయన మొత్తం 10 రాష్ట్రాలని 10 స్టేట్స్ని షెడ్యూల్డ్ ఏరియాస్గా పరిగణించడం అనేది జరిగింది. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్. ఇది చేసి వీళ్ళకి ఏం నియమిస్తారు అంటే, ఆ ఏరియాస్లో ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో దాన్ని నియమిస్తారు.
దిస్ ఈజ్ ద స్పెషల్ బాడీ దట్ టేక్ కేర్ ఆఫ్ ద స్టేట్స్. వాట్ ఆర్ ద షెడ్యూల్డ్ రీజియన్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాటి గురించి ఆలోచించి వాటి గురించి నిర్ణయాలు తీసుకునేది ఏంటి? ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్. అర్థమైందా? వాళ్ళ గురించి కేవలం. ఇప్పుడు నౌ లెట్ us అండర్స్టాండ్, ఐఎమ్ సారీ ఇక్కడ షెడ్యూల్ 7 అని రాసాను, షెడ్యూల్ 6. షెడ్యూల్ 6 ఏదైతే ఉంటుందో షెడ్యూల్ 6 ఏం చేస్తుంది చూడండి. షెడ్యూల్ 6 ఏం చేస్తుంది అంటే ఇట్ టాక్స్ అబౌట్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వీటి తాలూకా అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో ఈ అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడేది షెడ్యూల్ 6. ఏంటండి ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే 1 అస్సాం, 2 మేఘాలయ, 3 త్రిపుర, 4 మిజోరాం. ఈ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళకి స్పెషల్ ప్రొవిజన్స్ ఇవ్వాలి, వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళే చూసుకోవాలనేటటువంటిగా ఇది చేశారు. అయితే ఇంతకీ వీళ్ళ తాలూకా బాధ్యతలు ఎవరు చూసుకుంటారు? దేర్ విల్ బి సమ్ స్పెషల్ బాడీస్ కాల్డ్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో అవి, అండ్ అటానమస్ రీజనల్ కౌన్సిల్స్ ఏవైతే ఉంటాయో అవి. అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్కి ఏ బాధ్యతలు ఉంటాయి అంటే లెజిస్లేచర్ బాధ్యతలు ఉంటాయి. ఆ తాలూకా ఇవేవైతే ఉంటాయో ట్రైబల్ రీజియన్స్ ఏవైతే ఉంటాయో ఆ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి అప్పగించినటువంటి డిస్ట్రిక్ట్, వాళ్ళకి కేటాయించినటువంటి డిస్ట్రిక్ట్, వాటి గురించి చట్టాలు దేని గురించి, ఆ ల్యాండ్ గురించి కానీ, న్యాచురల్ రిసోర్సెస్ గురించి కానీ, అడవుల గురించి కానీ, ఈ రకమైనటువంటి ఎంప్లాయ్మెంట్ గురించి కానీ, ఈ రకమైన చట్టాలన్నీ ఎవరు చేస్తారో ఆ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అనేది చేస్తుంది. అంటే ఏం చేసింది మన తాలూకా సెంట్రల్ గవర్నమెంట్? ఒక అడ్మినిస్ట్రేషన్, ఒక అటానమీ అనేది వాటికి అప్పగించడం అనేది జరిగింది. దాంతోపాటు జుడిషియల్ ఇవి కూడా అదే పరిగణిస్తుంది. ఆ రీజియన్, ఆ ట్రైబల్ రీజియన్ ఏదైతే ఉంటుందో, ఆ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్లో బోత్ క్రిమినల్ కేసెస్ అండ్ సివిల్ కేసెస్ని ఎవరు టేకప్ చేస్తారు అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జ్యుడిషియల్ ప్యానల్ ఏదైతే ఉంటుందో అది చేస్తుంది. బట్ ద ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఉంటుందో, బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నియమించే బాధ్యత మాత్రం ఆ స్టేట్ గవర్నమెంట్స్ది. అంటే అస్సాం, మేఘాలయ, ఇప్పుడు అస్సాం ఉందనుకోండి, అస్సాంలో ఒక డిస్ట్రిక్ట్ని, ఒక ట్రైబల్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో దాని తాలూకు లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ ఎవరు చూసుకుంటారు? ఆ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ చూసుకుంటుంది. ఎగ్జిక్యూటివ్ మాత్రం స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటుంది. దాంతోపాటు అటానమస్ రీజనల్ కౌన్సిల్ ఇది కూడా వాళ్ళ తాలూకు అభ్యున్నతి కోసం ప్రొవిజన్స్ల ప్రకారంగా దీనికి ఒక అటానమీ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో దీస్ 2 ఏవైతే ఉన్నాయో దీన్ని స్పెషల్ బాడీస్గా యాక్ట్ చేయడం అనేది జరిగింది. నౌ మళ్ళీ మీకు స్పెషల్ ప్రొవిజన్స్ గురించి చెప్పాను. నౌ లెట్ us టాక్ అబౌట్ ఐఎల్పి అగైన్. మన తాలూకు ఇన్నర్ లైన్ పర్మిట్ ఏదైతే ఉంటుందో ఏ రాష్ట్రాలకు ఉంది, ఎందుకు ఉంది అని చెప్పి కంప్లీట్గా చూద్దాము. జాగ్రత్తగా వినండి. చూడండి అమ్మా, ఈ పిక్లో చూడండి. ఇన్నర్ లైన్ పర్మిట్ ఉన్నటువంటి స్టేట్స్ ఏంటి అంటే 1 అరుణాచల్ ప్రదేశ్, 2 నాగాలాండ్, 3 మణిపూర్, 4 మిజోరాం. ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ ఇన్నర్ లైన్ పర్మిట్ ఉన్నటువంటి స్టేట్స్. ఇన్నర్ లైన్ పర్మిట్ కావాలి, మనం అక్కడికి వెళ్ళాలంటే తప్పకుండా పర్మిషన్ తీసుకోవాలన్నట్టు. ఏవేవి? అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ అండ్ మిజోరాం. గుర్తుపెట్టుకోండి. సమ్ క్వశ్చన్స్ మే అరైవ్ లైక్, ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ నాగాలాండ్ ఏదైతే ఉంటుందో నాగాలాండ్ ప్రాంతంలోని దిమాపూర్ అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూసారా, దిమాపూర్ ప్రాంతం. దానికి ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది అక్కర్లేదండి. ఎందుకు అంటే దట్ ఈజ్ ఆల్రెడీ a డెవలప్డ్ ఏరియా. ఓన్లీ నాగాలాండ్లో దిమాపూర్ కాకుండా మిగిలినటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అంతటికీ మనం వెళ్ళాలంటే మనం ఏం తీసుకోవాలి? ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకోవాలి. అఫ్ కోర్స్ ఇన్నర్ లైన్ పర్మిట్ ఎలా ఇస్తారు అంటే స్టేట్ అథారిటీస్ ఇస్తాయండి. వారం రోజులకి ఇవ్వచ్చు, 15 రోజులకి ఇవ్వచ్చు, ఎలా అయినా ఇవ్వచ్చు. ఇఫ్ యూఆర్ టూరిస్ట్, ఒకవేళ మీరు అక్కడ జాబ్ చేయాలి అనుకుంటే 6 నెలలకు ఇస్తారు. మన స్టేట్ గవర్నమెంట్ సిస్టమ్, ఆయా స్టేట్ గవర్నమెంట్ సిస్టమ్ ప్రకారంగా ఇస్తాయి. 6 నెలలకు ఇవ్వచ్చు, దాంతోపాటు 12 నెలలకు కూడా ఇవ్వచ్చు. మీరు ఒకవేళ 6 నెలలు అయిందనుకోండి, యూ హ్యావ్ టు రెన్యూ చేసుకోవాలి, మీ తాలూకు రెన్యూవల్ చేసుకోవాలి మీ తాలూకు ఇన్నర్ లైన్ పర్మిట్ ఏదైతే ఉంటుందో అది. అర్థమైందా? 2019 వరకు ఓన్లీ ఇవే ఉండేవండి. మణిపూర్ ఉండేది కాదు, మణిపూర్ తప్ప మిగిలిన ఉండేవి. ఇది మణిపూర్ ఎప్పుడు యాడ్ అయింది? 2019లో మనకి సిఏఏ ఇదేదైతే ఉంటుందో, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దానికి ప్రొటెస్ట్లు అనేవి ఎదురైతే తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. అర్థమైందా? జాగ్రత్తగా ఆలోచించండి. నెక్స్ట్ మిగిలినవి ఇంకా చూపిస్తాను చూడండి. మామూలుగా 6th షెడ్యూల్లో ఉన్నటువంటి, అంటే మనకి డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్, రీజనల్ కౌన్సిల్స్ ఉన్నటువంటి స్టేట్స్ ఏంటి అంటే చూడండి అమ్మ, మన తాలూకా అస్సాం ఏదైతే ఉంటుందో, అస్సాంలో మొత్తం కాదండి, అస్సాంలో కొన్ని ప్రాంతాలు మాత్రమే, ఈ షేర్డ్ ఏరియా మాత్రమే. మేఘాలయ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ ఫర్ షిల్లాంగ్ తప్ప మొత్తం అంతా 6th షెడ్యూల్లో ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ త్రిపురలో కొంత ప్రాంతం ఏదైతే ఉందో అది.
అర్థమైందా? నెక్స్ట్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఐఎల్పి దాంతోపాటు 6th షెడ్యూల్ రెండు కలిపి ఉన్నటువంటి స్టేట్ ఏంటి అంటే ఓవర్లాపింగ్ స్టేట్ ఓన్లీ మిజోరాం అండి. అర్థమైందా? మిజోరాం ఎంటైర్ స్టేట్ ఐఎల్పిలో ఉంది. అంటే మనం స్టేట్లో ఏ పార్ట్కి వెళ్ళాలన్నా మనం ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది తీసుకోవాలి. ఎడిషనల్లీ సదరన్ మిజోరాం ఏదైతే ఉంటుందో, ఈ ప్రాంతం ఏదైతే ఉందో, ఈ ప్రాంతంలో అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ కూడా ఉంటాయి. దట్ మీన్స్ వాట్, ఆ ప్రాంతం అనేది 6th షెడ్యూల్లో కూడా యాడ్ చేశారు. మీకు అర్థమైందా? నేను అందుకే 6th షెడ్యూల్ కూడా మీకు ముందు చెప్పడానికి రీజన్. అర్థమైందా? సో అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉంటుందో ఎంటైర్ స్టేట్ ఇన్ ద ఐఎల్పి రిగైమ్. నాగాలాండ్ ఏదైతే ఉంటుందో ఓన్లీ ఎంటైర్ స్టేట్, బట్ ఓన్లీ దిమాపూర్ ఏదైతే ఉంటుందో అది మాత్రం ఉండదు. అండ్ నెక్స్ట్ మణిపూర్ ఏదైతే ఉంటుందో, మణిపూర్ మొత్తం ఎంటైర్ స్టేట్ ఇన్నర్ లైన్ పర్మిట్ రిగైమ్లో ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ మిజోరాం ఏదైతే ఉంటుందో, మిజోరాం కూడా ఎంటైర్ స్టేట్ దేనిలో ఉంది, ఐఎల్పిలో ఉంది. అండ్ సమ్ పార్ట్ ఆఫ్ ద స్టేట్ దేనికి ఇచ్చారు, 6th షెడ్యూల్లో కూడా పెట్టారు. ఓవర్లాపింగ్ ఏంటి, 6th షెడ్యూల్ అండ్ ఐఎల్పి రెండు ఉన్నటువంటి స్టేట్ ఏంటి, మిజోరాం. గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ అబౌట్ 5th షెడ్యూల్, 6th షెడ్యూల్ అండ్ ఐఎల్పి. మీకు మొత్తం అంతా అర్థమైందనే అనుకుంటున్నాను. యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్ రిగార్డింగ్ ఐఎల్పి 5th అండ్ 6th షెడ్యూల్ అండి. మీకు దీని మీద ఏ క్వశ్చన్స్ ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలగాలి. అర్థమైందా? సో మళ్ళీ ఒకసారి కావాలంటే ఒకసారి మళ్ళీ వీడియో చూడండి, మీకు కంప్లీట్గా అర్థం చేసుకోండి.